ఎటో పోతాన్నావు మా అమ్మ అమ్మ ముస్పమ్మ పొద్దుగా నీళ్ళు పోసింది మెట్టివేలి కానీ వచ్చింది కన్నదేవులు పెట్టుకొని చూస్తాంది పోవాలి ముత్తమేనా మెట్టివేలి కానీ వచ్చింది అయిపోయాను అందరిపల్లి మెట్టివేలి అంటే మెట్టివేలి కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మెల్లగా నేను వరకు ఉన్నా ఇయ్యాల రేపే ఏంటంటే మా ఇల్లు వచ్చి 2 తరవాల బస్ మా ఇల్లు చల్లకుండా కానీ పోతున్నావా పోతాను నా బస్సు ఉంటుందో మీ వాళ్ళు మంచిగా లేనా బల్బా నేను డెలివరీ కున్నా పోతానా 2 తరవాల బస్సు వచ్చా డామర్ రోడ్డు మీద ఉన్నది నేను ఇయ్యాల డెలివరీ అయితే తెలియదు రేపు డెలివరీ అయితే తెలియదు మంత్ర అయితే మీ వాళ్ళు మంచిగా మీ వాళ్ళు మంచిగా ఇగో మీ వాళ్ళు మంచిగా కానీ ఇగో వేస్తే పసుపక్కం అయిందట సంగెళ్ళు పూసినాయట బాలంతలకు మంచిగా లేదట పెద్ద ఆపరేషన్ చేస్తుర్రట కత్తులు ముసలి వంట తీరా ఇక ఫోన్లు అన్నీ పెట్టి కుట్టు పెడుతుర్రట అవును అయితే పోతే పోతే కానీ ఏంటని గోస పాడమన్నా ఇగో ఒక్క మాట పోతాను పోతే పోతే కానీ ఒక మాట ఏమన్నా బాగా మొత్తుకుంటాను లోకం మీద ఎవరికన్నా ఉన్నది అంతే అంటావా మా మొగ ఆయనకు గడికేసిన పోసిన ఉప్పేద్దామంటే ఉప్పులే ముక్కుడు ఉప్పిపోతుంది అంత నా పో కొరకు నా ఉప్పు కొరకేనా మూకడు అప్పటికైనా ఇప్పటికైనా ఆడోళ్ళకు ముందుగా 3 ముచ్చట్లు మొదలు పెడితేనే 3 ముచ్చట్లు అగల ముచ్చట్లు మాట్లాడితేనే బదులు పడుతుంది అసలు కాపోలకి ఆ బటన్లో ఏం చెప్తారు తెలుసా మెల్లగా ఆయుధంగా నాటే ముందు వస్తారు అచ్చుడితోనే ఎల్లు మల్లు ఉన్నాయి ఇగో మీ ఆయన డ్యూటీకి వెళ్ళిండు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇవాళ నాడవికి రేపు నాడేస్తాను ఉన్నావు మెల్లగా మాట్లాడినట్టు మాట్లాడి అవసరానికి కుక్కలు చూద్దాం లచ్చని పిలుస్తారు అన్నట్టు అప్పటి వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష్మి అని పిలుస్తారు అన్నట్టు రోజు లక్ష అని పిలిచే పాప దాన్ని లక్ష్మి ఉన్నాయే అని మెల్ల పిలిచి అయితే కానీ అబ్బతో రేపు అయితే నాటే రాబోతు కింద ఇక నాటు ఒడ్డెక్కినాకో లచ్చ ఎటుపోతారే అంటారు అన్నట్టు మెల్లగా అంటే నా ఉప్పు కొరకేనా ఉప్పే నీ ఉప్పు పాడు వాడా నేను ఇవాళ డెలివరీ అయితే తెలియదు రేపు డెలివరీ అయితే తెలియదు మిమ్మల్ని సంవాదం కాదు ఇవాళ డెలివరీ అయితే తెలియదు రేపు డెలివరీ అయితే తెలియదు ఇంకా 6 నెలలకు డెలివరీ అయితే తెలియదు 6 నెలల బ్రేక్ వేసుకుంటాను ఎప్పుడు వచ్చేది తెలియదు నా అమ్మవారికి ఉప్పుతో 10 పప్పుతో 9 తప్పలు అన్ని తయారు చేశాడు పెట్టిన అమ్మవారికి నేను పోయినాక తక్కువ పడితే ఎట్టనే మరి రాకముందు ఆయన ముందటే పెడతాను 6 నెలలు అట్టుకోతే ఆ అమ్మవారి ముందర పెడితే ఆ సంవత్సరం కాదే గది కాదే ఉప్పే ఉప్ప మరి నేను ఇంకోటి అనుకున్న పాడు తీసుకోపో పెట్టగానే అమ్మాయి ఉప్పు పట్టుకున్నది పేరు పేరంగా తెల్లారి డెలివరీ అయింది చక్కని కొడుకు పుట్టాను చక్కని కొడుకు పుట్టినాక 21 దినం నాడు పిల్లవానికి పుట్టు ఉదాలు పెట్టారు తల్లికి శీర్రేఖ పెట్టారు ఆ 21 దినం నాడు సవర్ కత్తులు చువరెట్ల బండి బండి మీద కూర్చున్నాడు బద్మాష్ మూడొకడు ఆ బండి మీద కూర్చున్నాడు కూర్చునే పెట్టుకొని ఊదిచ్చి రౌతు కొట్టుకుంటూ తీసుకొస్తారు మళ్ళీ ఓకుండా రాకుండా మళ్ళీ ఓకుండా రాకుండా కాదు ఆడోళ్ళు పుడుతున్న 3 దిక్కు మొగలు పుడితే 5 దిక్కుల పొలవారు కట్టుకుంటా పొలవారు కట్టుకుంటా లోగిలో బయటకు వచ్చిండు ఆడోళ్ళు పుడుతున్నాం 3 దిక్కులే మొగలు పుడుతున్నాం 5 దిక్కులే రేపు రాళ్ళ డెలివరీ అవుతారు లేకపోతే ఇంకో ఊళ్ళో డెలివరీ అవుతారు రాంగగా మంచిర్యాల డెలివరీ అవుతా అంటే రాంగ ఏం చేస్తాం రైలు ఎక్కేస్తాం రైలు ఎక్కేస్తా అంటే రేపు పోతా అంటే వాళ్ళ పొలవారు వస్తుంది రైలు ఆ బాబు మా పొలవారు కడతాం అంటే ఆగుతా మరే పొలవారు రాంగ ఏం చేయాలి అలాకెళ్ళి రాళ్ళు తగిన రాళ్ళు తీసేటో వారేయాలి ఆ కిటికీలోకి వెళ్ళి ఆ అమ్మాయి పేరంగా తెల్లారి చక్కని కొడుకు పుట్టిన ఇంటికి ఎప్పుడు వచ్చిందో ఆ ఇంటికి అచ్చుడుతోనే అమ్మాయి 2 రోజులు లేదు కాబట్టి పిల్లగాని తొట్టి లేచింది ఆకిలు ఉడుచుకుంది అలుగు దవ్వుకుంది బోళ్ళని దవ్వుకున్నది బోళ్ళని దవ్వుకొని పిల్లగానికి పాలించుకుంటూ ఒకసారి నెత్తిలో కొక్కున్నది అప్పటికైనా ఇప్పటికైనా ఆడోళ్ళ కుట్టి రాకపోతే మర్చిపోతారట నెత్తిలో గీక్కుంటే అది కత్తదట నెత్తిలో గోక్కొని పలానా మళ్ళీ మూకుడు ఇప్పించి నాకు అది నీ పోరాడు పాడు బాగా పోరాడు నా ఉప్పు పోతుంది ఉన్నా ఏందే నీకు మానవ నాకోతే సిగ్గున్నాయే నేను పోయి డెలివరీ అయినా నా కొడుకు పుట్టిండు నీ మట్టుకొని వచ్చిన నా కొడుకు ఉప్పు ఇవే ఉప్పు చల్లకుండా అయితే కానీ అయినావా మంచిగా అయినావా నువ్వు మంచిగా అయినావా అది చేతులు కట్టి పొట్టతో ఉన్నట్టు పెట్టుకుంటాను అయినా ఒత్తి కడుపు నాది లోపల కడుపు నాకు గట్టే పాడైతుంది గట్టే ఉంటా కనకుండా గట్టే ఉంటా అయితే నా ఉప్పు నీ ఉప్పు చల్లకుండా అయితే కానీ నీకు
పెద్ద పెద్ద మళ్ళీ దీని బల్బు నార్మల్ అయితే గట్టగా ఏం డెలివరీ అయినా ఆహా నేనా నేను ఆపరేషన్ చేసుకుంటున్నా ఏం ఆపరేషన్ నాకెరికే దీని పెద్ద ఆపరేషన్ చేసుకుంటే మన అందరు చూడొచ్చినప్పుడు షేపులు అరటి పండ్లు అంగురు పట్టుకొని వస్తే మెత్తగా తినొచ్చు అనుకొని చేయించుకున్నావు ఉప్పెట్టు నీ ఉప్పు చల్లకుండా అయితే కానీ మరి నీకు కొడుక ఆపించను నా కొడుకే నీ కొడుక అయితే కానీ పురుడికి ఏ పాటి ఎన్ని కోసిరు పురుడుకు 10 పోతారు 20 పోతారు నా ఉప్పు అయితే పెట్టింది నీ ఉప్పు అయితే కానీ అయ్యో ఏ పాటి కోసిరు చెప్పలేవా 10 పెట్టిర్రే నా ఉప్పు నీ ఉప్ప అయితే కానీ నీ కొడుకు పేరు అని ఏం పేరు పెట్టుకున్నావా అనిల్ కుమారు అనిల్ అంటారు అంటారు కానీ ఎటు పోతారు ఇక రారు అయితే నా ఉప్పు నీ ఉప్పు చల్లకుండా అయితే కానీ అయ్యో ఈ జాకెట్ మంచిగా ఉంది ఈ డబ్బా ఫిష్ కట్ ఎవరు కుట్టించారు నా ఉప్పు అడిగితే నీ కొడుకు మార్చుకున్నాడు నీ పీట మార్చుకున్నా అంట నా ఉప్పు పెడతా అది చీర ఎందుకు మా అన్న కుట్టించుడు నీ అన్న సల్ల అయితే కానీ ఒక చీర ఎవరు పెట్టిరోది మంచిగా ఉంది నా మీటర్ పెట్టిడు చీర ఎవరు పెడతారు రైకవరు కుట్టిస్తారు వచ్చేపు దీన్ని మాట్లాడే పాడవాడ నా ఉప్పే నీ ఉప్ప నీ ఇంట్లో బిర్యానీ రాకముందే మొగడ పెట్టే కాదు నా మోహన్కి నువ్వు నేను మొన్న పెట్టే కాదు నేను ఉంచుకునేదాన్ని నేను ఎవరికన్నా బాగా పడిపోతానా నేను ఉంచుకునేదాన్నేనా మొక్కాలే పైసలు ఇస్తే తెల్లారంగానే ఇప్పుడు ఇస్తా అంటే అప్పుడే ఇస్తావు సరే నువ్వు ఇచ్చినా నువ్వు అంటాను నేను పాటు నా మోడు ఏం చేస్తాను గొర్రగాస్తాడు ఏంటయ్యా ఇంటి పక్కన ఆ సమతి నేను ఉప్పు బాగా ఇచ్చిన మరి అది పెట్టిందా పెట్టలేదా అని నేను అడిగినా అది ఎక్కడ పెట్టి పెట్టలే కదా అన్నాడు పెట్టిందా నువ్వు అంటాను పెట్టలేదట నా మోడు చెప్పిండు పెట్టలే పెట్టలే ఎట్లయితే మనవాటి పావనం నా పాస్ రూపు ఇగో నీకు నీకు పెడతా పాటు నాకు ముందే 3 నెలలు కడిపోయింది ఇప్పుడు 6 నెలలు పోవాలి అంజలి అప్పుడు నువ్వు 9 నెలలు అవుతాయి మరి ఆడదాయి మరి గిట్టది అంటే ఉన్నది ఆటలే మరి పిల్లి మధ్య ఎట్టది అంటే ఉన్నది ఆట ఆడదాని మధ్య ఏమో కట్టదంటే ఉన్నది మరి పిల్లి మధ్య ఎట్టదండి ఉన్నదంటే సాధకం పిల్లి ఎక్కడ వారేసిన వాళ్ళ పొద్దు గారు ఇల్లు చేర వస్తుందాట మరి చెర్రబుత్కూరు గ్రామం లోపల 2 పెద్ద కుటుంబాలు ఉన్నారు మన జగవ కూడా లచ్చవాళ్ళు జగవ కూడా లచ్చవా ఇంకోరు జగ్గమ్మ కోడలు లచ్చవ కోళ్ళు దాదుకుంది ఈ శంకరమ్మ పిల్లిని దాదుకుంటాను ఈ జగ్గమ్మ కోడలు లచ్చవ ఇంటికి వచ్చి పిల్లి పాడవారు తంపి తప్పిన కోడిని అంటది పోతా నాటి మీద పెట్టుకుంటాను అయితే శంకరమ్మ చూస్తుంది షో అంటది పిల్లిని అయితే బూరు ఇస్తాను అలా మొగైన కొరకడికి వచ్చారు రోజు చారు కాసి పెడతాది అలా ఆయన రోజు మంచిగా తింటాడు వీళ్ళు మంచిగా ఇట్టుంటారు అయితే చూసి జగ్గమ్మ కోడలు లచ్చవ ఏం చేసింది లంచముండి శంకర్ ఏవట్టి నా కోళ్ళు ఉంటే అయితే నేను ఎవరికన్నా ఉందిరా ఎవరికన్నా పోదురా ఇలా వాళ్ళ మాటలకి ఇన్ని సావలేక ఓ లచ్చి ఓ శంకర ఇంటర్కి ఇల్లు కట్టుకుని భయం ఉండడైందా నీకు నీ పిల్లి పాడువాడా నీ పిల్లి ఏవట్టు ఉందినా లేకపోతే ఊళ్ళకి వెళ్ళటన్నా పోదునా నేను మొన్ననే గిరిరాజ కోళ్ళు 25 కోళ్ళు తీసుకొచ్చుకున్నా 25 కోళ్ళు తీసుకొచ్చుకుంటే గంజముండా ఒక్క కోడి ఉండద్దా 20 కోళ్ళు కింటల్ మక్కరా అవి బర్రా గొర్రా ఏంటి దీని బల్బు పాడువాడుతుడు అదే కానీ ఏమైంది ఇప్పుడు అయితే నీ పిల్లి పాడవాడు రోజు రావట్టే తంపి ఉన్నది నా పిల్లని కోడి పిల్లని తీసుకుపోయి అటుకు పెట్టుకోబట్టి నువ్వు షో అన పడుతుంది పూరి వీక పడుతుంది చారు కాయ పడుతుంది నా మొగ రోజు గుడిమ దాచినట్టు కొట్టబట్టి ఉందినా ఎక్కడన్నా వాడి సత్తునా లేకముండా ఊళ్ళో నేను ఒక్కనే పిల్లి ఆడుకుంటాను ఆ లోకం మీద ఏ నా సంవత్సరం ఆడుకుంటే పిల్లి పిల్లికి బుద్ధి చెప్పుకోవాలి అంచే ఎవడన్నా పిల్లి బుద్ధి చెప్పుకుంటే పాడువాడా పిల్లి బుద్ధి చెప్పుకుంటారా కట్టేసుకోనా మేకపోయినా నా గొర్రె పిల్లనా కట్టేసుకోవా అన్నా అని మనసుకి ఏమనిపిస్తుంది లోకం మీద నేను ఒక ఆడుకుంటాను ఎవరి పిల్లేదా అమ్మాయి మాటలు ప్రజల మాట పడసావలేక పిల్లి
బట్టి లచ్చ శంకరతండ్రి 4 మాటలు వచ్చే లచ్చితో 4 మాటలు వచ్చే భూత్కూరుకు రావాలని నేను వందు నాయటన్న ఓదునా అని గిన్నెల పాలు పోసుకుంది బిష్యు అన్నది మియావు అనుకుంటూ వచ్చింది ఆయనతో అమ్మాయి 2 చేతులతో గట్టి అనగబట్టింది అంత కుమ్మరంలో కొత్త కూడలు పెట్టుకుని మీదికి అయిపోయి కట్టుకున్నది చెర్ర భూత్కూరు కాడ నవనూరు కాడ బాస్ ఎక్కింది చక్కగా పోయి కర్మర్ బస్ స్టాండ్ గంజా దిగంగానే పిల్లి పాడోడ మియావు అన్నది పోయింది దుకాణం వచ్చింది అమ్మాయి ఏమనుకున్నది ఈ అవ్వ పిల్లి పాడోడు ఈ పిల్లి అయితే బాధపోయింది ఎట్టయితే అట్ట నా మొగన్నంటే చేసుకుంటే ముడ్డికి దీని బలు పాడు కథ చెప్పబోతే చెప్పు అన్నా నీకు మనసుకు సపరేట్ వాడి పోరా ముట్టికి రేఖ తోడుకుంటాడు చీర కట్టుకుంటాడు కాలికి గాజు తోడుకుంటాడు చేతికో మట్టి పెట్టుకుంటారా అవి గట్ట కాదే ఈప్కో రేఖ అంటినా ముట్టికో అది ముట్టికో చీర అంటినా గిన్నె నా కాలుకో మట్టి అంటినా చేతికో గాజు అంటినా నా మొగన్ పాడు మొగన్ అంటే వేసుకుంటే ఏం సుఖం ఉన్నదని అమ్మాయి కలనాటి కాలంలో వెనకట్ల పిరిచిటోడు ఉండేది గంగావతల పోతే తూర్పు పోతుంటాయి పిరిచిటోడికి 5 రూపాయలు వేసింది 5 రూపాయలు తీసింది ఎక్కడ దిగింది అయితే మా చెర్రబుత్కూరు తాళ్ళు ఉన్నాయి ఆ తాళ్ళలో దిగి నా మొగన్ అంటే వేసుకుంటే సంవత్సరం పాడవాడు ఏం సంవత్సరం చేయాలని 5 రూపాయల కళ్ళు ఆగింది అమ్మాయి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చే వరకల్లా మళ్ళీ అంతే లచ్చవ మంచిగా రెడీ ఉన్నది ఇక రెడీ మంచి మొత్తం బిక్కం అంతా కడుక్కొని ఎప్పుడు వస్తుందో శంకర్ ఇక చూసుకుందాం అని భరత బట్ట మంచిదే నా మొగన్ నన్ను ఉంచుకోవాలి ఇక రాయ ఈ గోషి కడతాయి కదా ఇక రా ఆడదాని ఆడదాని మీద వల్ల నుండరా నువ్వే ఉన్నావా అబ్బా ఏమాడదా నీ బొమ్మల మీద కొట్టింది ఏంది రాయ నీ పిల్లి పాడువాడు నీ పిల్లి పీడివాడు నీ పిల్లి ఏమంటే ఉందిరా ఇంకెవరికైనా పోదురా పిల్లి పాడవాడు పిల్లి మళ్ళా కోని తిన్నది కాదే పిల్లి పాడవాడు కానీ గజ్జల కాలు పెట్టి పట్టి కలిస్తానంటే గజ్జలు గడ్డకెక్కి గల్లు అనాలి నేను ఇప్పుడే కరిమేరలో వారే చచ్చిన పిల్లి పాడవాడ కాళ్ళన్న కడుకోలే ఇళ్ళన్న నిండలేదు ఆ పిల్లి అంటారు నా పిల్లి నా కొత్త కింద సార్కలు ఎవరే పిల్లి బూరు పిల్ల ఏ పిల్లికైనా బూరు ఉండదా ఒకసారి పిల్లిని పిల్లిని పిలుచుకోనే నడిచినవా లేకపోతే సంవత్సరం అన్న కాడ అన్ని ఉంటాయి కట్ట ఉంటాయి సుఖం ఉంటాయి ఇప్పుడే మిగిలిస్తాను 7 పోతే పిల్లిని విలువే పిల్లిని విలువ డబ్బి చాగుతాయి అని డబ్బి నీ పిల్లిపాడు ఒక్కటి 2 వచ్చింది ఆడి పిల్లి పోయి మా పిల్లని ఎమ్మడి నా పిల్లి మాది గట్ల దండుతున్న నాటో నా పిల్లి మధ్య ఏమో గట్ట దండుతున్నది కుక్క మధ్య ఎట్టు దండుతుంటే సాధకం కుక్క ఎక్కడ వారేసిన పొద్దుకోరు గిల్లు జ్వరం వస్తుంది గుర్రం మధ్య ఎట్టు దండుతుంటే అలా నాడు 12 నెలల కింద తల్లి గుర్రం వచ్చింది ఉడిచలో నీళ్ళు తాగి ఉప్పు శనిగలు బుక్కింది తప్పికొని నా గుర్రానికి దూపైతుంది వచ్చాను గుర్రం మీద భగవంతుడు సిద్ధాకు మందం గుర్రం కల్లా చల్ల చేసింది గుర్రం మీది దేవుడు మీదయ్యా
ఏం పుట్టిందే ఒక్క మీరు లంగపురాలు ఎవరన్నా తాను నేను ఇస్తలేరు నన్ను రాసుకొని ఇస్తలేరు ఎవరన్నా నువ్వు బోల్లా బోనకు కాదు నన్ను రాసుకుంటున్న సబ్బు పెట్టుకొని ఇస్తారు సెక్స్ సబ్బు పెట్టుకొని లక్ష సబ్బే లక్ష బాబా లక్ష సబ్బు పెట్టుకొని చెల్లె ఏముంది ముందర కూర్చొని ఏమైంది మొత్తుకుంటాను బర్ర మొత్తుకున్నట్టు ఏమైంది అయితే నాలుగు కాళ్ళమ్మా 4 కాళ్ళ నాకెవరక పాడాయి అది మూతి మూత అలాగే ఇంకా బర్ర ఇవరకే సన్నవత్త నేనే పక్క పడి వస్తానంటే గిల్లకెళ్ళి ఉన్నాయి అత్తల కాలం మాలు పడతారు కావాలి కత్తల కళ్ళం కత్తల కళ్ళం అత్తల కాలం గిట్లున్నాయి చెవులమ్మా చెవులా నాకేమరక గిట్లా చెవుల మాత్రం గిట్లున్నాయి అది కలికితురా ₹1,00,000 కలికితురాయి ₹1,00,000 పెట్టిరా దానికి గిట్లున్నాయి అది తోకమట్టమ్మా తోకమట్టకెళ్ళి ఇంకోటి ఉన్నాయి సాంగువార్ సాంగువారే రాడు పెద్ద వచ్చి దాని గిట్లున్నాయి అది సిపాయి సిపాయి చిప్పబోరేస్తున్నాయి సిపాయి కదా మా జగదప్ప కొడుకు కొడుగా గట్టిగా నేను అక్క 4 కాళ్ళ రోజు అది మగ కొడి చెల్లె కవరాతియా పిల్లలు ఆడల్లో మెడగేస్తే పిల్లలు ఉడతారు మరి మోతుంది పిల్లలైతే చెప్పి కమరాదమ్మా మీరే లంగ పొరగాళ్ళు మీరే దొంగ పొరగాళ్ళు నాకెరికే వాడెవడో నాకెరికే వాడు మన నాన్న కింద గడ్డ దురుకోడు బండ్రోది మన బాబు కింద ఉన్న పని చేసే మనిషి నీకేమన్నా పిచ్చా రోగమా నాకెరికే మనం బయటడి తనంగా రాంగా మీరు గడిగొడల కింద గుర్తుల కింద మీరు వాంతో కిస్తులు పెట్టిర్రు అని పప్పులు ఇచ్చిర్రు వాంతో గుసగుసలు పెట్టిర్రు గుసగుసలు పెట్టిర్రు అని ముద్దులు ఇచ్చారు అన్ని మెయింటైన్ చేసుకున్నారు ఆయనతో మా చెల్లె చిన్న కవరాతి ఆ బాయికాడి వెనక మెయింటైన్ చేస్తావు దాన్ని కూడుకుతావు దాన్ని నిన్ను లవ్ చేయమంటావు అని రాంగ మన ఉసుకల పాత్ర పెట్టి రాలే మీరు నీ నెగల నియంత్రణమా నీ గెచ్చ నియంత్రణమా నీ గెలవ నియంత్రణం అది మన నాయన కింద బంటది కాదమ్మా వాడే ఉసుకల పాత్ర పెట్టి కాదు ఉసుకల పాత్ర పెట్టేస్తే వాడు ఎట్లా వస్తాడే నాకు ఎరికే ఎట్లా ఇట్లా ఉప్పల్లో ఉసుక కిందికాయ మనిషి మీదకాయ రాడా నాకు ఎరికే వాడే అవునా ముసలమ్మా ఉసుకల పాత్ర పెడతానంటే మనిషి ఆట మీదకి వస్తాడా దీని బాల పాత్ర కావాలి ఒప్పుకొని మీదకి రాడా అయితే నువ్వు తిట్టుకుంటావు సాపించు నేను తిట్టుకుంటా సాపించుకుంటా దాన్ని చెల్లె నీ ఇచ్చా రచ్చ నీ నోట్ల మందు బీరోలో పోయి ఎందుకంటే మంచి బర్రెడు దాకా మంచి కలుస్తాయి అని చెప్పి కమరాతమ్మ నా మన బంగాళ కళ్ళు చూసిన నరుడుపురం ఎవడున్నా గానీ అక్కలాలు నిన్ను తిట్టుకుంటా సాపించుకుంటా నా అత్తకు నా జోలికి రావద్దు అని చెప్పి కమరాతమ్మ ఏమంటుంది నా మన బంగారు అయ్యో
ఆగహాను బర్రె మొత్తుకుంటా నేను చంపుతాను ముందట చంపుతారు. ఏం పుట్టిందిరా? అరే వాళ్ళు బీరోళ్ళ గొడ్ల అబర్రా కారపడి బతుకుతారా వాళ్ళు? కరపడి ఉత్తే బతుకుతారా? ఎక్కడ కూర్చారంటవా? ఇక్కడ దగ్గర మన జగిత్యాల దగ్గర తాటిపల్లి గ్రామం లోపల మన బీరోళ్ళకి గిట్టే దిగిర్రు. శనివారం నాడు దిగినాక ఆ అవ్వేం చేసిందంటే మంచి మిరపకాయలు పట్టిన గిరిలో పసుపు కొమ్మలు పట్టుకొచ్చింది. పసుపు కొమ్మలు పట్టించుకొచ్చినాక ఇక బీరోలు కనబడుతాడే ఏమారా ఎప్పుడు వస్తారు ఇదగంటారు ఈడసుతా ఉన్నా అసలు బలగం కానీ మంచిగానే మొదలు పెట్టుకున్న ఖర్చు ఏ పెద్ద మనిషి పెట్రా అనే వాళ్ళు మన చేతులు జబ్బలు మంచిగా లేవట్టుకొని ఏ మూసుకున్నాక చూసుకో ఇక బయటికి వెళ్ళినాక హీరోలు అట మనోళ్ళు ఇక మూసుకున్నాక బయటికి వెళ్ళినాక మనోళ్ళకి మొత్తం ఈ పంత మంట పడుతుంది. ఈ పంత మంట మాడుతుంది. వీళ్ళు శనార్థి పెద్ద మనుషులకు శనార్థి పొట్టు పెట్టిర్రు. ఆడోళ్ళకి చెంపలకు పెడితే అంత మండుడే. ఇక మొగలు మన బీరోళ్ళం అయితే బయలు దునికిర్రు. ఆడోళ్ళు ఏం చేసారు మొత్తం చేపల పసుపు అంతా గీక్కొని కూరలు వెళ్ళేసుకుర్రు. ఇక మొగలు మొత్తం శనార్థి పొట్టని గీక్కుంటే నొసలంత ఎర్ర పడ్డది. మరి ఊరోళ్ళు పోయి దేవుని తెచ్చుకున్నారు గుళ్ళే పెట్టుకున్నారు. చెర్ర బూతుకురాలు ఒక్కోళ్ళు బీర్రోళ్ళు అందరు కలిసి అయితే దేవుని తెచ్చుకొని ఇలా పెట్టుకున్నారు. వాళ్ళకు పెయిలారిండా అయ్యో రాజో ఇంటికి సరే ఏమన్ని మాటలు అంటారు. ఆరుగురు రకాలు చెవున పెట్టినా ఏమన్ని మాటలు ఏమన్ని మాటలు అంటారు. మనమే కానీ లోకం మీద నువ్వే ఉన్నావు ఆడదని ఎవరన్నా ఉండరే. వాడు అచ్చినోడు గింతంత చూసిండో చూడలేదో నిన్ను గింతంత చూసిండో చూడలేదో వాడిని సట్టించి చావని పట్టబడి తుమ్ము తూర్పల పట్టబడితే అబ్బా నువ్వే ఉన్నావు లోకం మీద ఎవరన్నా నావనార కాళ్ళ దొంగల వాళ్ళ పొలిసిన దొంగలు పేరుకు పెద్ద పండుగ వాడిని వంట పెట్టాలి. 12 గంటల పాలు చేయాలి. శనివారం రోజున ఎలకపల్లి వీరగోన్ల సొప్పాండి వీరగోన్ల విలువాలి. గంధాలు వేయాలి. పొరుచుకుంటా పోయి గంగదేవి పెట్టుకోవాలి. నీళ్లు పడడానికి ఎత్తుకు రావాలి. ఎత్త కురవాలి నెత్తలు పెట్టాలి. గంగ పిల్ల అంటే వాడికి పోయాలి. ఊరికి పనోటే గరీబులు అంటే సరళగడ్డలు వాటి పనోటే పాలపుల సౌళ్ళు పాలపుల సౌళ్ళు బైరంప చింతలు 3 దిక్కుల 3 రోజులు పెట్టాలి. ఎత్తి మీద చెరప పెట్టాలి. 12 గుంజలు పందిరేయాలి. 2 గంట 10 రోజులు కొలవాలి. 2 గంట 7 రోజులు కొలవాలి. అది కాకుండా గానీ ఒంటి పండుగ వాణ్ణి కట్టాలి. ఇద్దరు ఎత్తుకోవాలి. ముగ్గురు మొత్తుకోవాలి. గురువుల పరసల్లో వాణి వేయాలి. అటువంటి శనివారం రోజున ఇంటికి సరే బియ్యం వేయాలి. ఇంట పీడికి వాణి పెట్టాలి. ఇట్లాంటి ఏమన్నాడు చెల్లె ఇట్లా మనం ఎన్నడ వచ్చిన శర్ర బూతుకురుకు వచ్చి దేవుని పట్రా అని అయితే కొత్త గొంగ తెచ్చి గొంగట్ట ముల్లె కట్టి దేవుని గొంగట్లు ఎక్కడ ముల్లె కట్టాం. అది కాకముందే నొల్లి పెట్టుకున్నాం. తలవాలు వేసే కాడ ఓ నొల్లే బొట్టు పెట్టే కాడ ఓ నొల్లే
వస్తులాడే కాడ ఓనోళ్ళే ఎక్కడ పెట్టినారో మనం 4, 5 అయింది దేవుని దశ వరకు ఇంకా తెల్లారి దాచుకొచ్చుకోమన్నా నేను పోయి తెల్లారంటే కాదు ఈ రోజు 12 గంటల వరకు వాళ్ళన్నా పొద్దు వరకు ముందు దాచుకుంటారు మన వాళ్ళు ఏమో మన కులం బాగున్నాయి కొత్త కుండలు పెట్టి అయితే మన చెర్ర దాచుకున్నావా ఆ చెర్ర దాచుకున్నాక గొంగ పిల్ల మనం కటార్లతో ఓడుచుకున్నావా వేరే గంధాలు పూసుకొని అయితే బయలు మునిగి అయితే దేవుని తీసుకొచ్చి గడ్డ మీద పెట్టినావా గడ్డ మీద పెట్టి అయితే గుళ్ళ తీసుకొచ్చి పెట్టినా పెద్ద కూరని ఎత్త పెట్టినావా 3 దిక్కుల 3 రాళ్ళు అంటే ఒక గుడి వెళ్ళి బతికిన కులం వెనకట 3 దిక్కుల 3 రాళ్ళు పెట్టారు ఇప్పుడు వెళ్ళి బతికిన కులం గుళ్ళు గోపురాలు 3 దిక్కుల 3 రాళ్ళు పెట్టాలంటే ఒక ఇది 12 అంటే ఇది ఎంతకేరు రోజులు పండుగ చేయాలి 10 రోజులు పండుగ చేయాలని కమరాతమ్మ ఇంతేసి మండలం అలికిన బాగా అది గుప్పించి కమరాతి గుండెలో దునుకుతున్నాడు గుప్పించి కమరాతి మరి బాయిగడ్డ మీద భగవంతుడు ఆడరు మరి మొట విధి ఎద్దు బారం గుర్రాన్ని వెనక గుంజిండో భగవంతుడు ఎవడు వీరయ్యా మొట విధి ఎద్దు బారం గుర్రాన్ని వెనక కూర్చుని చెట్టు సాడు దేవుడు చెవును అందబెట్టిన వారు సాడు దేవుడు మనసారి విన్నాడు ఇప్పుడు అన్న మాటలు అయితే ఇవన్నీ నాకు కావాలి మరి దేవేంద్రుడి బిడ్డలు అయితే నాకు అక్కలైపోతాను నరభూపతి బిడ్డలు అయితే నాకు వదలలైతారు ఇలా అర్రభవతి బ్రహ్మతి పురా కళ్ళ చూస్తానని గృహం నాతో ఉంటే సాగుతామని చెప్పి పిరికెడు బండారు చేతులు వెళ్ళాలి వేదాలు కొడుతున్న మాత్రం 7వది అక్క మాకని అది వేసిండు గుర్రం మీద మచ్చి కొడుతున్నాడు మరి పుట్టు పుట్టు అంటే 7 వల్ల చిల్లరే పుట్టిందా మరి గుర్రం మీద ఒకసారి మత్తు కొట్టగానే పుట్టు పుట్టు అంటే 7 వల్ల చిల్లరే పుట్టింది ఆ గుర్రాన్ని తీసిండు గుర్రం మొత్తం వృక్షం దొరికిండు గుర్రం మొత్తం వృక్షంలో గుర్రాన్ని దాపడం చేసిండు మరి సందరానికి ఆకు చెప్పిండు ముట్టడానికి ముళ్ళు చెప్పిండు సామికున్న 20 గట్ల ఈరుజడు 12 గట్ల పళ్ళ జడలు జరలని వడిపెట్టిండు సారని మైలే తీసిండు దాకా బలిన వాళ్ళు తీస్తున్నాడు మరి బంగారు రెక్కల గర్తమాని ఏజలు కట్టిండు మరి బొరి దాకా బలిన వాళ్ళు ఇది బంగారు రెక్కల గర్తమాని ఏజలు కట్టిండు మరి బాయి మీద దేవుడి వీరయ్యా
ఇప్పుడు బాగా అయింది కాదే నాలుగు నీకు ఒక 2 గజ్జలు లాగా వేసి పట్నం మీద ఎగిరిపోయాలి గచ్చి అక్కో మీద దొంగలు అక్కో ఒక్క మీ బావి దగ్గర నా బావిలో తోలుతారు మీరే లంగపురాలు దెంగపుర కుక్కలు ఉన్నారు మీరు పడతారు ఒక దొంగపుర ఉన్నారు మీరు నాకు ఎరికే లంగలు ఒక్క గిట్లున్నాయి అవి అటు సాకలో రమ్మంటే ఇటు మంగళవారం రమ్మంటాను అదే మనకు సాగలు ఉన్నారు మంగళవాళ్ళు మన గడ్డం చేయమంటే పోతేనే ఏ సంవత్సరం మాకు పైసలు వేయలే ఈ సంవత్సరం గీకన్నారు సప్లైకి వచ్చి వెళ్ళి వచ్చినావు అందుకే మీ తలపడవాడు కింది కానీ విరిగి ఒక్క గట్టగానే ఇంకో గిట్లునే నీ గిట్ట పాడవాడు ఇటు ఎవరు కూర్చుతాను అటు ఎవరు రమ్మంటాడే అటు పెద్ద కుర్ర రమ్మంటాడు చిన్న కుర్ర రమ్మంటలేడు కానీ అటు ఇటు కళ్ళ చూపించి ఆకాశాన్ని కళ్ళ చూపించింది అటు కర్తమాన ఏజ మీద ఉన్న భగవంతుని కళ్ళ చూసింది అటు అటు చూసి ఒకసారి ఇటు చూసింది కర్తమాన ఏజ మీద భగవంతుని కళ్ళ చూసింది చెల్లమ్మా రేపెళ్ళ వాడల్లో గోపిదమ్మ కొడుకు మన బావకి ఇష్టమూర్తి అమ్మా బావకి ఇష్టమూర్తి అయితే గిట్లా తాడే మన బావకి ఇష్టమూర్తి అయితే పొక్కమైన వక్కలాగా వేసుకొని పొక్కమైన వక్కలాగు పొక్కమైంది కాదు మొండిలాగు మొండిలాగా వేసుకొని కాళ్ళకేమో రవ్వ గజ్జలు కట్టుకొని నెత్తిలో అష్టపత్రి పెట్టుకొని చేతిలో సిరిసెలు పెట్టుకొని బొరినాక బొల్లిన వాళ్ళు పెట్టుకొని హరినారాయణ హరినారాయణ కోట్ల పడి దాని పేరు చూసారు రోజు పోతే గిట్ట డేకింగ్ చేస్తుంది వాకింగ్ నాకేమరక వాకింగ్ చేసినట్టు అటు ఇటు ఉరుకుతారేంద్రా నీ బలు పెట్టున్నారా కలుకునే పోరు ముందర పెట్టుకుంటారు అరే కోడి పిల్ల ఎత్తుకోనేమో దేవునిలో పోసుకుంటారా కర్రె కొని వల్ల కర్రె కొని మన లింగాల్లో వచ్చింది చూడు కర్రె ఉన్నాయి మళ్ళా కోసుకునేది ఎట్టున్నదంటే ఆ కళ్ళు కొండ తెచ్చుకొని పోరి దగ్గర పెట్టున్నది ఎట్టున్నదంటే ఎన్నడు కొట్టక మొగడు ఒక్కసారి ఆడదాన్ని కొడితే ఆడదానికి మస్తు బాధ అనిపిస్తుంది బతుకుపోడు వాడు బతికేందుకు బాయిలో వాడు సావాలనిపిస్తుంది కొట్టక అంతే నా పిల్లల్ని ఒక్కసారి ఒక్క దెబ్బ కొట్టిరా పూల పెళ్లి పోయిందా ఒక్క దెబ్బ కొట్టారు అంతే ఒక్క దెబ్బ కొట్టాడు తోటే అయితే సందడి పెట్ట సంకాయ పెట్టింది అదే కొడుకు నన్ను ఎన్నడూ కొట్టబాయ్ అప్పుడప్పుడు కొట్టినా నాకు అలవాటు ఎప్పుడు కొడతాడే బాయ్ అని చెప్పి సందడి బట్టలు సంకలు పెట్టుకొని అమ్మగారింటికి ఏంది అమ్మగారింటికి నేనేమన్నా నీ అవ్వ నువ్వు పోతే పో నీ అవ్వని చేసుకుంటా నువ్వు కాకపోతే నీ అవ్వని చేసుకుంటా వాళ్ళ అమ్మని చేసుకుంటా బిడ్డ నీకు సవగతి ముచ్చట నువ్వు కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటాను అది ఏంది అక్కనే ఉన్నది నేను 1 రోజు 2 రోజులు ఇటు పొద్దుగాల మందకాలు పోవాలి అటు పొద్దుగాల మక్క పిల్లకి నీళ్ళు కట్టాలి నా చెయ్యి నేను 2 రోజులు కాల్చుకోవాలని అట్టగాక ఇట్టగాక ఆడకట్ట అమ్మలక్కలంతా ముసలి 15 రోజులు దాకా ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళి గంగిపేలు రాజుగాడు వెళ్ళినట్టు 15 రోజులు కొత్త పెన్నాన్ని కొడుతుంది మరి ఇంటి పక్క ఉంటే లేవనుకుంటారు అని మెల్లగా తలని అలగేసి నెత్తికెళ్ళి తోవాలి వేసుకొని వెనుక చేలు పెట్టుకొని కూకేడు ఫామ్ అయినట్టు మెల్లగా ఇట్లా పోతా అంటే గసంటే అమ్మ వరుసున్నోళ్ళు గసంటే ఒక తాత వరుసున్నోళ్ళు ఏం చేస్తారు గోడ కొరుగున్నారు చూడు తాతలు మన తాతలు మన గంగుబాయి తాత ఆ తాత వరుసున్నోళ్ళు ఏం చేస్తారంటే పొలగా పెన్నాన్ని కొట్టనో లేవాళ్ళు తిట్టనో లేవాళ్ళు పోరి కొట్టే తిట్టాం అటు వెళ్ళగొట్టాడు అటు తమ్మిన ఇటు వేసినాం అంటాడు అన్నోళ్ళే వాళ్ళే నాకేనక అరే పెన్నాన్ని కొడితే తిడితే ఎలా కొడితే కడిపించడం అంటాడు ఇంతమందికి ఇన్ని దిక్కులు అనబట్టే నాకు ఇచ్చేది పోతాంది మానం పోతాంది ఏమన్నా ఆ పెన్నాన్ని నేను తీసుకొచ్చుకుంటాను మెల్లగా పోయినా అవగారింటికి పోయి పెన్నావా సులసిన రాయ అంటే రాయ అంటే అది కొట్టగొట్టిన మళ్ళీ నీకు వచ్చి సంసారం చేస్తాను అనుకుంటాను
దయరాయే నీ దండం పెడతారాయే అంటాను నీ అవ్వ నువ్వు రాదా అన్న మళ్ళా చికెన్ గా పెట్టా మళ్ళీ ఒకటి ఊరుకున్నా అయ్యో నా బిడ్డ కొట్టాను మా అత్త వచ్చిందా నీ అమ్మ అత్తరంగా అయితే ఈటుగా చూస్తున్నా వీళ్ళొచ్చి సాడు అవ్వగారింటి కాడ అత్తగారింటి కాడ కొట్టినా అని అవ్వగారింటికి వచ్చావు ఇటు నన్ను కొట్టబట్టే మా అవ్వని కొట్టబట్టే వీళ్ళోటి సాడు ఏం చేసింది సంటిపోరి సంకలు వేసుకుని మాసిన మట్టలు మత్తలు పెట్టుకున్నది మెల్లగా వస్తాను రా అని మెల్లగా గెంటించి కూడా తీసుకువస్తాను వెనక చూసినప్పుడేమో నడుస్తాంది నేను ముందర చూసి నడిచినప్పుడు ఆడనే ఉంటాను అయితే అది ఇంటికి పోయినాక మాట్లాడదా అయ్యో ఒక్క రోజు 2 రోజులు చూస్తాయి కోపం ఎల్లకాలం ఉంటుందా అని మెల్ల గెంటించుకుంటే ఇంటి దాకా తీసుకొచ్చిండ్రా ఇంటి తీసుకొచ్చినాక ఆ బట్టల ముళ్ళు ఆడ వాడేసింది పోయిన వాడేసింది బాయ్ మసాలా వాడేసి ఇద్దరు కప్పుకునే దీని మీద మన్ను ఆడగొట్టిందని ఈడికి తీసుకొస్తే ఈడ మచ్చనే పట్టే అయితే అది అని ఇల్వరంగా లేచిన గొర్రకాడి పోయి మక్కసేను నీళ్ళు కట్టే వచ్చే ఇంటికి కలుపుకుంటలేదా తింటాదా అంటలేదా అది ఎప్పుడో పటవాటి లేత 4 కోడుగులు వేసుకుంటాంది ఆమ్లెట్లు పోసుకుంటాంది మంచిగా కల పెట్టుకుంటాంది తింటాంది మంచిగా బోలు కడుగుతుంది అలా వారేస్తాందిరా నీకు అండి పెడతాను అనుకుంటాంది అనుకుంటాందా అయితే అది ఏం చేసిన 1 రోజు చూసినా 2 రోజులు చూసినా ఎట్టగచ్చిన కోపం వచ్చిందిరా ఓనాడు ఎలివారంగా లేచిన పొద్దాల సిదినా మంచిగా నేను తాళాలకు వేరే ఇంత కళ్ళు తాగిన తాగిందమన్నా కళ్ళు తాగిన ఆ కళ్ళు తాగినాక ఇంత బుంగ పట్టుకొచ్చిన నా పోరికి అలవాటు అన్నట్టు ఎందుకంటే ఇతరాలు మనం తాగితే ఏ నోళ్ళు ఉండాలి అన్నట్టు అని ఇంత బుంగ పట్టుకొచ్చిన ఇంటికి వచ్చి ఆడ పెట్టిన పొరి కళ్ళు పట్టుకొచ్చిన రా అంటే అయితే అండుకుంటాను తింటాను పంటాను 3 రోజులు చూసినా 4 రోజులు చూసినా రాయే నీ కళ్ళు పోతా నీకు ఇంకొక కళ్ళు పోతా కొల్లి పోతానా ఇంకల్లాడు మన పెద్ద కుర్రవాళ్ళు మన గుద్దెన పెట్టినట్టు ఏం చేసినా ఇక ఎండబెట్టలే కూర్చొని అంటాను ఏం చేసినా ఇక మెల్లగా 1 గిలాస్ తాగిన బిడ్డ స్మైలీ రాయమి అవకి పోయాంటిని మమ్మీ డాడీ కళ్ళు తెచ్చాడు తాగంటిని కమ్మగా ఉండబట్టే అంటే మల్ల గిలాస్ ఆయన మల్ల గిలాస్ పంపిన అబ్బో ఈ ముండ కొడుకు నేను ఇట్లా ఆట పంపుతా అంటే ఇట్లా ఆటచ్చే ఉన్నాడు అనుకున్నా మెల్లగా చెద్దరు లావటి నోట్లే వస్తాను చెద్దరు లావటి నోట్లే వస్తుంది 3 గిలాసులు అయినాక చెద్దలాంటి వారేసి ముండ కొడుక నువ్వు కళ్ళు తెస్తా అంటే నీకు గుడాలే పోతున్నా మరి అప్పటికైనా కళ్ళుతోటే మంచి మాట కళ్ళుతో చెడ్డ మాట కొన్ని పనులు కావాలంటేనే కళ్ళుతోటి మంచి పనులు అయితే కొన్ని పనులు కావాలంటే కళ్ళుతోనే కావట ఆ కళ్ళుతోని పనులు కావాలని చెప్పి మరి కళ్ళు కొన్ని తెచ్చుకొని పోర దగ్గర పెట్టుకోవాలని గట్టున్నది కర్ర కొన్ని తెచ్చుకొని దేవుడింట్లో కోసుకోవాలని ఎట్టున్నదంటే మా మావది మొత్తం ఒక్కటే ఉన్నది పెద్ద పనగడ ఒక్కటే అర్రు ఉన్నది మా మావకు ఒక్కటే అర్రు ఉంటే నాకు గడపర చేతికి ఇచ్చిండు గడపర చేతికి ఇచ్చి ఓడిచిన ఆడ దుర్గమ్మ నిలిచింది ఆడ దుర్గమ్మ నడిచింది మళ్ళీ ఈ గడపర ఇటు ఓడిచి మల్లన్న దేవుడు ఈడ మల్లన్న దేవుడు ఆయన ఈ గడపర ఈ మూల కొడితే ఆడ ఎల్లమ్మ ఈడ ఎల్లమ్మ సమ్మక్కర వారి సమ్మక్క దేవుడు నిలిచే ఇటు కొడితే వెంకటేశ్వర స్వామి మల్లన్న దేవుడు ఇటు మల్లన్న దేవుడు నడిచే అయితే మా మామ ఏం చేసిండంటే మనం మల్లన్న పట్నాలు వేసుకోగా నరసింహసాయికి మాకపోతును వస్తాను మొక్కిండు మాకపోతును వస్తాను మొక్కినాక మొత్తం అది ఒక్కటే అనలేక పంది గుంజలు ఏవి లేవు రూములు లేవు అర్రలు లేవు ఏది లేదు ఒక్కటే ఆకండి రూమ్ ఉన్నది అక్కడికి ఇక్కడికి ఆకండి రూమ్ ఉంటే మా మామ ఏమి చేసిండు అయితే మల్లన్న దేవునికి పట్నాలు ఎత్తివి నైవేద్యాలు పెడుతుంది నైవేద్యాలు పెట్టాక ఇట్లా తువాల పట్టమన్నాడు బెత్తపోయిల కాడ తువాల పడతాను చూసిన అయితే ఇట్లా తువాల పట్టమన్నాడు అయితే మేకపోతే కరకర మేకపోతును వచ్చిండ్రా మేకపోతును పోయాక మల్లన్న దేవుడు చూసి అరే మల్లన్న ఇక నైవేద్యాలు పెట్టే ఒక్క కూర ఆడ పెట్టే ఇక మల్లన్న స్వామి చూడబట్టే తింట్రా వెంకటేశ్వర స్వామి ఎన్ని రోజులు తింటావు సిద్ధంగా పెద్ద భుజాలు వెళ్ళి దగ్గర తింటావు ఈ బీరాల మొక్క ఇంకెన్ని రోజులు తింటావు గింత తింటావు అని ఎన్ని రోజులు తింటావో తిను అన్నాడు కర్ర కొన్ని తెచ్చుకొని దేవునితో కోసుకోవాలని గట్ట ఉన్నది రేపెల్లవాడల్లా గోపిదమ్మ కొడుకు మన బావ కృష్ణమూర్తి వచ్చిండు దండం పెట్టు అన్నది మన రేపెల్లవాడల్లా గోపిదమ్మ కొడుకు మన బావ కృష్ణమూర్తి వచ్చిండు పెళ్ళే కమరాతి దండం పెడితే మనకు ఆశీర్వదిస్తాడమ్మా దండం
పిల్లాల కొట్టుకపోయేది రాబుల్లి కథకు దండం ఏడో దండాలు మీరే పిల్ల మీకే ఉండాలి పిల్ల మీకే ఉండాలి పిల్ల మీకే ఉండాలి నిమిషానికి మీకే ఉండాలి పిల్ల మీకే ఉండాలి ఉంటే ఏడో దండాలు మీరే పెట్టండి మాటలను గుప్పించి కవరెత్తుకున్నారు దుర్గొట్టే కానాడు ఆరుగో రకాలు చెవునా పెట్టారు ఎవరి గణాలు వరగోతున్నారు దొండ బిడ్డలు మారత్తమరాటువంటి కనుక కమరత్తమని రాని మాటలంటే గుప్పించి కమరత్తుకుండా దొరుకుతుంది దొరికింది మానసాడు దేవుడు మనసందు పెడుతుండు చెట్టు తాడు దేవుడు చెవనందు పెట్టిండు మరి వీళ్ళు ఎవరు కావచ్చు నారదొండ బిడ్డ అయితే నాకు కావాల్సిన వాళ్ళు అవుతారు మరి నరభూపతి బిడ్డలు అయితే అటువంటి కనుక వదిన మరదళ్ళు అవుతారు మరి దేవేంద్రుడి బిడ్డలు అయితే నాకు అక్కలు చెల్లెళ్ళు అవుతారన్నారు మరి కమరాతమ్మ అనరాని మాటలు కమరాతి ఎట్లా ఇక్కారు ఎండి మీద చెర్రల చాపలు కొట్టేటి పల్లి కత్తని పోలే కత్తన నేను భగవంతుడు గురులవారు మరి కమరాతమ్మ ఎట్లా ఇక్కారంటుండో అలనాడు భగవంతుడు గురులవారు కమరాతమ్మ వచ్చి రాగదలిగి అక్కల మీద 7 సంవత్సరం తన సంవత్సరానికి కమరాతి బలే కట్టుకున్న సంవత్సరం మరి కమరాజు నా చెయ్యట్లే ఇక్కారా మరి 3 గడియల్లో వద్దనన్న బామనాటన అది 30 గడియలు దాటిపోతుంది 3 గడియల్లో వద్దనన్న బామలకు 30 గడియలు దాటిపోతుంది ఇల్లే గోదావరి ఉన్నది పందిరే పర్వతం ఉన్నది కుదుర పెళ్లి కోలది గతిపీట మన బ్రాహ్మణులకు బల్లీలకు భలే సంగీతం ఉన్నది మరి దున్నబదుకు మడుకు భలే సంగీతం ఉన్నది తలదుప్పకు శామకు భలే సంగీతం ఉన్నది 3 గడియలు వస్తానండి బామలు 30 గడియలు దాటిపోతుంది బామలకు ఒక అరభౌతి ప్రభలు చూపిస్తానండి భగవంతుడు భగవంతుడు దేవుడు వీరయ్య
ఏమైంది ఏమైంది చెల్లె ముఖమే చేయి నీ పాంచను ఆటలో చలి పెడితే ఇక్కడ పట్టుకుంటారట ఇక మొగల చలి పెడితే ఏం చేస్తారు రెండు చేతులు చూస్తారు మంచిగా సంకలం పెట్టి ఏలివరంగా చలికాలం పూట అమ్మ చెప్తారా ఎవరి కొడుక ఏలివరంగా ఆవులకు బర్రకు నిలబెట్టిరా పోరా బాయికాడి పోరా అంటారా నీ అబ్బాయి ఓరే ఓరిపో నీ అబ్బాయి పాతంగి అదే పాతంగి చెల్లె మన 3 గడియలు వస్తానన్నా 30 గడియలు దాటిపోతుంది చెల్లె కమరాతమ్మ మన నాయనతో 3 గడియలు వస్తానన్నా 30 గడియలు దాటిపోతున్నది మన నాయనన్న తెల్లెలుపు గొండెలుపు గోయలుపు అవన్నీ వస్తాయి కావచ్చు మన ఎగిరంగా మరి నాలుగు పట్ట వెళ్ళిపోతుంది నాయనతో మాటలు వచ్చిపోతాయి అని బాయిలో ఉన్నది చెల్లె కమరాతి దగ్గర పిలుచుకొని ఎగిరంగా వెళ్ళిపోదాం అని చెల్లని పిలుస్తున్నారు చెల్లెలానే వెళ్ళిపోతుంది మనం వెళ్ళిపోతాం నాయనతో 3 గడిలు వస్తాను 30 గడిలు దాటిపోతుంది చెల్ల ఏడు ఎక్కడి వెళ్ళగానే నా చెల్లెలా బాయి గడిలమ్మా నా చెల్లెలా ఓ చెల్ల కమరాతమ్మ 3 గడిలు వస్తాను 30 గడిలు దాటిపోతుంది 7 గడిలు వస్తాను నాయనతో 70 గడిలు దాటిపోతుంది రామమ్మ తెల్లనాడే నారాడో మన నాయనతో 3 గడియల వస్తానన్న 30 గడియలు దాటిపోతుంది చెల్లె కమరాది అయ్యో పొద్దుల్ని పోతుంది నా చెల్లెలో కమరాతమ్మ చెల్లె కమరాతమ్మ పొద్దున్న వెళ్ళిపోతుంది మనం వెళ్ళిపోదాం రావే చెల్లె 4 కొండ పట్టు వెళ్ళిపోదాం అన్నారు 6 రక్కలు చెల్లె చెల్లని ఎప్పుడు దొరతనం పెట్టంగా అక్కలు అన్న మాటలో చెల్లె కమరాతి చెవున పెట్టిన 6 రక్కలు వీటికి కమరాతమ్మ అది నరదుండా బిడ్డే ఎందుకు పిలిచినామంటావా చెల్లె పొద్దు వెళ్ళిపోతుంది మనం వెళ్ళిపోదాం మన నాయనతో 3 గడియల నిత్యం పెట్టినాం ఓ చెల్లె కమరాది నాయనతో 3 గడియల నిత్యం పెట్టా 30 గడియలు దాటిపోతున్నది కాబట్టి పేరే ఉన్నది అన్నాడు గుడ్డెల కాబట్టి గుర్తే ఉన్నది అన్నాడు మన నాయనన్న కొండెలుపు గొయ్యలుపు అన్ని ఇంట్లో వస్తాయి కావచ్చు మూతరాకి వాళ్ళకి ఇదే కడియలు వస్తాడు అన్నాడు మూతరాకి వాళ్ళు కాదే ముత్తరాజు వాళ్ళకి ఇదే కడియలు వస్తాడు అక్కడంతుడు ఐవర్షవంతుడు శుక్రచంద్రుడు సూరమ్మ కొడుకు అరే బ్రహ్మదేవుని కొడుకు బాగా వీరయ్య ఇదే కడియలు వస్తాడు గిదే కడియలు వస్తా అన్నాడు ఏం ముట్టిందే నీకు నేను రాను ఏం ముట్టింది అయినా ఉంటా నాకు ఇప్పుడు 5 స్థానాలు తక్కువ ఉన్నాయి గాలి చేస్తారు అన్నట్టు గాలి స్థానం తక్కువ ఉన్నది ఇవరకు ఎటువైనా
ఇవ్వరా గెట్టు వేయమంటే నీకేమన్నా ఎరికేనా ఏటు కొయ్యమైనవా మొయ్యమైనవా మార్మికమైనవా నీ మీ ఇంటి దగ్గరికి పోయినవా నువ్వు దాన్ని కొడతాను అదే అయితానం తక్కువ అయితే చెల్లె నాకు ఐదు తానాలు తక్కువ ఉంటాయి ఒకటి గుర్రబోడు అనేది ఒకటి గద్ద పిల్ల అనేది ఒకటి అమ్మది ఒక్కటి అన్న ఒకటేనా అన్ని ఒకటే ఉంటాయా అక్కోయ్ గుర్ర పిల్ల అనేది ఒక్కటి గద్ద పిల్ల అనేది ఒక్కటి అన్ని ఒకటే ఉంటాయా అయ్యో మీరే లెక్క పెడుతున్నారు నేను లెక్క పెడుతున్నానే ఇప్పుడు మంచిగా చెప్తే గుర్రపోడు అనేది ఒక్కటి గద్ద పిల్ల అన్నది రెండు తాతయ్య మూడు అయ్యో ఆ మూడు కాదే తాత దానం తోటి మూడు అమ్మ తానం తోటి నాలుగు శివుని తానం తోటి ఐదు మేము అన్ని కట్టుకొని పెట్టుకునే వరకు చెప్పని ముక్కు పట్టుకొని మూడు మునుగులు మినిగి రాపో అనే వరకల్లా బాల కమరాతమ్మ ఏమి చేస్తుంది దొరుకుతున్నది బిడ్డలు మారస్త బాబులు ఆరుగురు బ్రాహ్మణులు ఏమి చెప్తున్నారు ఇది బ్రాహ్మణ మరి ఏమి చెప్తా ఉన్నారా బిడ్డాలన్నారా బాయిగడ్డ మీద కమరాత ఒక్కసారి బాయిలున్న కమరాతి బాయిగడ్డ లెక్కింది ఆరుగురు అక్కడ వేడికి కమరాతమ్మ వచ్చింది ఆట మరి ఏమంటా ఉన్నదాట బాయిగడ్డ మీద కమరాతమ్మ ఒక్కసారి బాయిలున్న కమరాతి అక్కడ వేడికి ఎప్పుడు వచ్చిందో మీరు అన్ని కట్టుకొని పెట్టుకుంటారే మేము అన్ని రెడీ తయారైతే మేము తయారైరా టిక్ టాక్ అక్క అయితే కానీ మరి మేము పనవట పాలకుండా అటువంటి నువ్వు తానం చేసాం చూపు నిల్లకుండా మేము ఆరుగురు తానం చేసాం నీ పెట్టేడు తెచ్చుకోపోయే కట్టుకున్నా మేము పెట్టుకున్నాం సీరియల్ సితంబరాలు అన్ని పెట్టుకున్నావు నీ అయితానాలు అయినట్టే కానీ నీ పెట్టే తెచ్చుకోపోలే నా పెట్టె తెచ్చుకోమంటా పెట్టె తెచ్చుకోమని చెప్పంగా ఆరుగురు అక్కల మాట నా కమరాతమ్మ కమరాతమ్మ దేవి కమరాతమ్మ ఎవరిని మాటలు మాటలంటా ఉన్నది అనమాట ఉన్నది పరవాణి నృత్యము పరవాణి నృత్యము నృత్యము బాలకమరాతమ్మ రావద్దా
మీరే దెంగలు పో మీరే దెంగలు పో ఆడుకుంటారు మీరే దెంగలు పో ఎవరన్నా ఇట్లా కథ సాగి చేస్తారు ఇట్లా అంజని మీరే దెంగలు పో అంజ నా ఏమైంది మళ్ళా ఏమైంది ఈ పూల రాకి పూల రైకే నాదే అక్కోయ్ ఇగో ముంగడి గుండీలు ఎవరులే ఏంటి ఆగు నీ పెట్టే మీరే తీసుకుని పో నీ పెట్టే మేము దొంగతనం చేస్తావా ఇంటవా చెల్లెలా నీవు తీసుకోలేదు కాదు నువ్వు తాత పెళ్ళానివి ముద్దున అమ్మ గంగ నవ్విచ్చి తువ్విచ్చి నీ పెట్టే నీకు ఇద్దామని దాయలేదు తమ్ముని పెళ్ళాని ముద్దున మరదల గంగ నవ్విచ్చి తువ్విచ్చి నీ పెట్టే నీకు ఇద్దామని దాయలేదు నీ పెట్టే మేము తీసుకోలేదు కాదే సొమ్మనిస్తామంటుండో అయ్యయ్యో చెల్లెల నాదే చెల్లెల అయ్యో చెల్లెల నాదే సొమ్మల మీ పైన సొమ్మలిస్తాం నగల మీ పైన నాగలిస్తాం అయ్యో చెల్లెల నాదే చెల్లెల నాదే చెల్లెల నాగల కొట్టాకో వెళ్ళిపోతాను మనం వెళ్ళిపోదా ఆయనతోటి మాట్లాడతాయి నాగలకొండకి వెళ్ళిపోదాం మన నాయనతో 3 గంటలు అత్తను అన్నం 30 గంటలు దాటిపోతున్నదే చెల్లమ్మ అయ్యో చెల్లె కమరాతి నీకు సొమ్ముల మెప్పైన సొమ్ములు ఇస్తాం నగల మెప్పైన నగలు ఇస్తాం ఇరువుల సొమ్ములు పెరుగుతాడు అన్నది అయితే చీరల మెప్పైన చీరలు ఇస్తావు రైగల మెప్పైన రైగలు ఇస్తావు సొమ్ముల మెప్పైన సొమ్ములు ఇస్తావు అంటివి ఇగో చీరల మెప్పైన చీరలు అంటివి ఇగో ఒక్కటే చీర అంటే మరి చీరంత రిప్పుకొని కట్టుకుందా మనం ఒక్క చీర ఎందుకు తెప్పిస్తుందానా సండే చీర ఉండే మండే చీర ఉండే చీరే ఒక్కిస్తుంటే వంగలే లంజ కొడుకుంటది ఏమనుకుంటది నీకెరికైనా ఇగో పొద్దున్నాకనేమో ఇటు పక్క కట్టుకుంటది మళ్ళీ అయితే స్నానం చేస్తే మళ్ళీ ఈ పక్క కట్టుకుంటది కాస్తుంటది అని నువ్వు అన్నట్టు సరే మరి ఒక్కటే రైకుండే ఆ పొక్కల చేయి ఈ పొక్కల చేరు ఒక్కటే రైకు ఉన్నదంటే నాకు ముంగడి గుండీలది ఉండే పక్క గుండీలు ఉండే వెనక గుండీలు ఉండే సోల రైక మన బుగ్గల రైక సోల రైక ఉండే బుగ్గల రైక ఉండే ఫిష్ కట్ ఉండే డబ్బగాళ్ళు ఉండే సరే ఒక్క ముచ్చట ఈ ముందడి గుండెలు అంటే నువ్వు పెట్టుకుంటావు ఈ పక్క గుండెలు అంటే అందరి కాడికి పెట్టుకుంటావు ఇగో ఈ పక్క అంటే అందరి కాడికి పెట్టుకుంటావు మరి వెనక గుండెలు నీ మింటర్ పెడతావు బలపడు అందకాడికి పెట్టుకుంటా అందకాడికి పెట్టుకొని తొవ్వంటి వంగ పిల్ల పిల్లని వెళ్తే గుండెలు పెట్టుకుంటే పెట్టాడు ఆడు రోజుకొని కూర్చుండు సంబర పడుకుంటా మరి ఆయన వరకల్లా బాలకమరాతమ్మ ఏమంటా ఉంది తొమ్మిది పైన 9 ఇస్తాం చీరల పైన చీరలు ఇస్తామని వరకల్లా అయ్యయ్యో అక్కల